హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా అడుగు పెడుతున్న నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు కిక్కిరిసిపోతా ఉన్నాయి. కార్యకర్తలు యువకులతో చాలా ఆనందకరమైన వాతావరణం కనబడిపోతుంది. దీనికి సంబంధించి తెలుసుకోవడానికి మనతో మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. దానికి సంబంధించి ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు కదా, ఏ విధంగా స్వాగతించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదటిసారిగా ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ రాబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మేము ఘన స్వాగతం పలకబోతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి బేగంపేట విమానాశ్రయం నుంచి వారి నివాసం జూబ్లీహిల్స్ వారి నివాసం వరకు కూడా ఒక భారీ ర్యాలీగా ఆయన్ని తీసుకెళ్లబోతున్నాము. కనీవిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఈరోజు బలప్రదర్శన చేయబోతుంది. తెలుగుదేశం పార్టీ సత్తా అనేది తెలంగాణలో ఈరోజు ప్రజలకు తెలియజేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్కి మొదటిసారిగా రాబోతున్నారు. తెలంగాణకి మొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో. ఈలోపు ఇక్కడ మొత్తం కూడా చాలా మంది రావడం జరిగింది. ఈరోజు మీరు ఏ విధంగా స్వాగతం చెప్పబోతున్నారు? ఒక పెద్ద వ్యక్తి ఈరోజు తెలంగాణ గడ్డలో తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగింది, పార్టీ ఇక్కడ స్థాపించింది. ఈరోజు 4వసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి తెలంగాణలో అడుగు పెడుతున్నాడు. వారికి తెలంగాణ ప్రజలందరూ ఘన స్వాగతం పలుకుతూ పచ్చ తోరణాలతోటి స్వాగతం పలుకుతున్నాం. వారికి ఈ రోజు నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపితంగా పరిచి బలంగా ఉంటుందని మా యొక్క కోరిక. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఏదైతే ఉందో హైదరాబాద్కి మొదటిసారిగా రానున్న నేపథ్యంలో ఎంతోమంది ప్రముఖులు ఈరోజు ఈ యొక్క బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకోబోతున్నాం ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా స్వాగతం చెప్పబోతున్నారని. సార్ చెప్పండి, ఈరోజు ఇంత భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో? మరి ఏదైతే మా నాయకుడు 4వసారి అధికారం చేపట్టి తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడుగు పెడతా ఉన్నాడు. దానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని చెప్పి నిరూపించడం కోసం అని చెప్పేసి ఈ రోజున కేవలం మేము అనుబంధ సంఘాలే కాకుండా రాష్ట్ర నలువైపుల నుంచి కూడా ఆయన అభిమానులు కూడా మరి వేలాది మందిగా తరలి వచ్చడం జరిగి చూస్తూ ఉన్నాం మనం ఈ రోజున. మరి గతంలో కూడా కన్నీ విని ఎరగని విధంగా ఈ రోజున ఆయన ఘన స్వాగతం పలకబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే ఏర్పాట్లు చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవచ్చుందని చెప్పుకోవచ్చా? 100% మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ. ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భూస్థాపితం కాబోతా ఉంది కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా భారీ ర్యాలీ అయితే చేపట్టడం జరిగిందండి. ఏ ప్రాంతాల మీదుగా ర్యాలీ జరగబోతా ఉంది, ఎంతమంది పాల్గొనబోతా ఉన్నారు? ఈరోజు పోలీస్ శాఖ కూడా అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఇప్పటికి కూడా వాస్తవికంగా చూసుకుంటే దాదాపు 1500-2000 మంది మా అనుబంధ సంఘాల నుంచి అనుకుంటా ఉన్నాము. ఆయన యొక్క అభిమానులు అయితేనేమి, ఐటీ సెక్టర్ ఆయన స్థాపించినటువంటి ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి మరి ఉద్యోగులు అయితేనేమి భారీగా తరలి వస్తారని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఏదైతే ఉందో మరి బేగంపేట పైగా మరి పార్టీ ఆఫీస్ మీదుగా మరి వారి యొక్క నివాసానికి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. దీనికి భారీగా ఏర్పాట్లు చేశాము. ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పబోతున్నాను చెప్పబోవచ్చా? తప్పకుండా అండి. ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలకడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రముఖ నాయకులు ఎంతో మంది రావడం జరిగింది. అందులో భాగంగా మీరు చూస్తే గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు రావడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ర్యాలీ ఉండబోతోంది ఇవన్నీ కూడా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ర్యాలీ ఏ విధంగా ఉండబోతుంది? బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఘన స్వాగతం పలడానికి ఏర్పాటు చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారో ఢిల్లీలో అనేక ప్రాజెక్టుల గురించి అటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అడగడానికి అటు ప్రధానమంత్రి గారితో మంత్రులతో కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రానికి ఇది చేయాలి ఆ రాష్ట్రానికి ఇది చేయాలి ఇద్దరు కలిసి చేయాలని చెప్పేసి, ఎందుకంటే మనము విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా ఒక అన్నదమ్ముల వలె ఇద్దరు కుటుంబాలు అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ముందుకు సాగడానికి ఇది ఒక మంచి మార్గం. ఎందుకంటే రెండు రాష్ట్రాలు బాగుపడాలి ఇద్దరు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అదేవిధంగా ఆంధ్ర ప్రజలు కూడా ఇద్దరు ఎవరికి విభేదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అటువంటి లేకుండా ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తారు. అందుకోసమే ఈరోజు జనమందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఏదైతే పోగొట్టుకున్నామో దానిని ఏ విధంగా మళ్ళా ముందుకు తీసుకుపోవాలని ఆయన ముందుకు పోతున్నారు. భగవంతుడు ఆయనకి అండగా ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలుగా నష్టం చేశాడు. అందుకోసమే అతను ఘోర పరాజయం చెందాడు. ప్రతిపక్ష హోదా కూడా లేనప్పటికి కూడా ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పడుతుంది. ఎందుకే నీకు ప్రతిపక్ష హోదా?
ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. అంతేగాని అధికార పార్టీ నిన్ను 151 స్థానాల్లో గెలిపిస్తే నువ్వేం చేసావయా? ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అదేవిధంగా మానభంగాలు, అదేవిధంగా బీసీలు కానీ ఎస్సీ సప్లాన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 33,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అటువంటి సప్లాన్ ₹1 కూడా ఇవ్వలేదు, తీసేశాడు. దళితులకు అన్యాయం చేశాడు. చూసారా డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ని మాస్క్ అడిగిన నేరానికి ఆయన ఏ విధంగా చూశారు కదా, నడి ఎండలో పాపం అతన్ని 2 రెక్కలు విరిచేసి పోలీసులతో కొట్టించేసి చనిపోయాడండి. ఇలాంటి దుర్మార్గాలు చేశాడు. ఇలాంటి దుర్మార్గాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటివి ఆస్కారం లేకుండా మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం చూశారు కదా. మన సంక్షేమం జూలై 1వ తారీఖున వృద్ధులకి దాదాపుగా 64 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్లు అందించేసి వాలంటీర్లకి 125 కోట్లు ఖర్చు లేకుండా చేశాడంటే అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇంకోటండి, ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ రేపొద్దున కలవబోతున్నారు. వీరిద్దరి కలయికల్లో తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధిలో ముందుకెళ్ళబోతాయంటారా? ఇది మంచి పరిణామం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కావచ్చు, కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ రాష్ట్రాలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా కలవటం వల్ల ప్రజల్లో కూడా మంచి స్వభావం ఏర్పడుద్ది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అమ్మాయిలు చేసుకోవట్లేదా? తెలంగాణ అమ్మాయిని ఆంధ్ర వాళ్ళు చేసుకోవట్లేదా? అదేవిధంగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని ఏ విధంగా మనం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, మనం ఏ విధంగా చేయాలనేది ఆ విధంగా మంచిగా మాట్లాడుకుంటారు. 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా ముందుకు పోతాయి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అనే దానికి మీ సమాధానం ఏమంటారు? తప్పనిసరిగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఈరోజు అధికారంలో లేకపోవచ్చు, కానీ తప్పనిసరిగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో పుంజుకుంటుంది. ప్రజలకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మన పోలీస్ కానిస్టేబుల్స్కి ఏముండే నిక్కర్లు ఉండేవి, ఆయన డ్రెస్ కూడా కోడ్ మార్చాడు. అంటే అటువంటి మార్పు తీసుకొస్తారు. అట్లాగా తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కావాలని కోరుకుంటారు, తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకుంటారు. ఎవరికి కావాలా? ప్రజలకు మంచి కావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. కాబట్టి తెలుగుదేశం కూడా బ్రహ్మాండంగా తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేబోతున్న నేపథ్యంలో మహిళా మనులు, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ క్యాడర్ మొత్తం కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉంది. మరిన్ని విశేషాలతో మరోసారి మీ ముందుకు వస్తాం.